విప్లవోద్యమానికి ఎంత చేయూతనందించి విప్లవోద్యమంలో ఎంత భాగమైండో అంతకంటే ఎక్కువ సామాజిక ఉద్యమాల్లో, అందులోనూ బడుగు బలహీన వర్గాల ఉద్యమాల్లో, గిరిజన ఉద్యమాల్లో, దళిత ఉద్యమాల్లో, బీసీ ఉద్యమాల్లో అండగా నిలబడి వాటిని ప్రోత్సహించి ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించడం కోసం ఎనలేని కృషి చేసినటువంటి పరిస్థితి. లంబాడి హక్కుల పోరాట సమితిగా మేము తండాల పంచాయతీల కోసం కొట్లాడుతున్నప్పుడు ప్రతి బహిరంగ సభలో గద్దరన్న మాతో పాటు నిలబడ్డాడు. ఇవాళ దాదాపు 3000 మంది సర్పంచ్లు లంబాడి గిరిజనుల నుంచి, ఆదివాసుల నుంచి కావడానికి కారణం గద్దరన్న ఇచ్చినటువంటి చేయూత. దాదాపు 3000 పంచాయతీలు తెలంగాణలో, దాదాపు 600 పంచాయతీలు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డాయి. 30,000 మంది ఇవాళ గిరిజనులు ప్రజాప్రతినిధులుగా, వార్డు మెంబర్లుగా ఎన్నికైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ ఉద్యమం నిలబడడం కోసం గద్దరన్న ఇచ్చినటువంటి చేయూత మామూలుది కాదు. తెలంగాణ ఉద్యమం మీ అందరికీ తెలుసు. దాదాపు భారతదేశ రాజకీయ వ్యవస్థను శాసించగలిగినటువంటి ఆంధ్ర పెట్టుబడిదారులు ఒకవైపు, తెలంగాణ శిఖండి నాయకత్వం ఇంకొక వైపు. 69 ఉద్యమంలో ఈ శిఖండి నాయకత్వం చేయబట్టే తెలంగాణ రాష్ట్రం వెనక్కిపోయి 400 మంది విద్యార్థులు చనిపోయినటువంటి దాన్ని గుణపాఠంగా తీసుకొని మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ఏ కాకులు గద్దలు కొట్టుకోపోకుండా కాపాడడంలో కీలక పాత్ర పోషించి దాన్ని నిలబెట్టింది గద్దర్ అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను. మనందరికీ తెలుసు 1996లో భువనగిరి నుంచి తెలంగాణ ఉద్యమాన్ని గద్దరన్న నాయకత్వంలో మొదలైతే రాజకీయ పార్టీలు పుట్టినాయి, చాలా సంఘాలు పుట్టినాయి, డైల్యూట్ చేసేటటువంటి కార్యక్రమాలు చాలా జరిగినాయి. ప్రతి ఒక్కరూ దాని నుంచి లబ్ధి పొందాలనేటటువంటి కోణమే తప్ప ఈ రాష్ట్రాన్ని సాధించుకొని ఇది ప్రజలకు ఉపయోగపడి చేద్దామనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి రాజకీయ నాయకత్వం తెలంగాణ ఉద్యమంలో చాలా తక్కువ. మీ అందరికీ తెలుసు, రాజీ లేని పోరాటం వల్లే రాష్ట్రం సిద్ధిస్తుందని స్లోగన్ ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి గద్దరన్న. రాజీ లేని పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎమ్మెల్యేల సీట్లతోని, ఎంపీల పొలిటికల్ కంపల్షన్తోని 117 అసెంబ్లీ స్థానాలు గెలిచి 17 పార్లమెంట్ స్థానాలు గెలిచి తెలంగాణ రాష్ట్రాన్ని మనం తెచ్చుకోలే. తెలంగాణ ప్రజల పోరాటానికి కేంద్రం ముందుకు రావడం, అందులో ప్రధానంగా సోనియా గాంధీ కన్విన్స్ కావడం, ఆ సోనియా గాంధీని కన్విన్స్ చేయడంలో కూడా గద్దరన్న పాత్ర ఎనలేనిదనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నాను. పోరాటం ఒక్కటే తెలంగాణ ప్రజలకు మార్గం, ప్రశ్నించడం ఒక్కటే తెలంగాణ ప్రజలకు మార్గం. రాజీ లేని పోరాటమే అంతర్గత వైరుధ్యాన్ని సృష్టిస్తుంది. ఆ అంతర్గత వైరుధ్యమే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను తల వంచుతుంది అనేటటువంటి మాటను గద్దరన్న 100 సార్లు చెప్పిండు, ఆచరించిండు. డైల్యూట్ చేయడం కోసం ప్రయత్నం జరిగిన ప్రతిసారి తాను ఒక కార్యక్రమాన్ని తీసుకొని దాన్ని కోడిపిల్ల లెక్క, గద్దల నుంచి కోడిపిల్ల తన పిల్లల్ని కాపాడుకున్నట్టు తెలంగాణ ఉద్యమాన్ని కాపాడుకున్నాడు. చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ చెప్పలేను. కానీ ఒకటే ఒక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రశ్నించే తత్వం ఎప్పుడు చచ్చిపోతాడో గద్దరన్న మన నుంచి చచ్చిపోతాడు. గద్దరన్న మనలో జీవించాలంటే మనం శాస్త్రీయబద్ధమైనటువంటి ప్రశ్నను తీసుకెళ్లడమే మనం గద్దరన్నకి ఇచ్చే నివాళని చెప్పి కోరుకుంటూ ఈ మాట్లాడే అవకాశం ఇచ్చిన గద్దర్ ఫౌండేషన్కు మరొకసారి శిరస్సు వంచి తల వంచుతూ జోహార్ గద్దరన్నకు అందరు గట్టిగా పిడికిలెత్తి చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాను. జోహార్ గద్దరన్నకు, జోహార్ గద్దరన్నకు, సాధిస్తాం గద్దరన్న ఆశయాల్ని, సాధిస్తాం గద్దరన్న ఆశయాల్ని, సాధిస్తాం.